హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు క్లెయిమ్ వస్తుందని అనుకుంటున్నారా? అలా రాదు. వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ అంటే డే 1 నుంచి ఏ డిసీజులు కవర్ అవుతాయి, డే 30 నుంచి ఏ డిసీజులు కవర్ అవుతాయి, ఆఫ్టర్ 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్య ఏ డిసీజులు కవర్ అవుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డే 1 నుంచి అంటే లైక్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్ కానీ, అంటే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి ఎమర్జెన్సీస్ అనేవి డే 1 నుంచి కవర్ అవుతాయి. ఆఫ్టర్ డే 30 నుంచి కొన్ని ఇల్నెస్ డిసీజులు కవర్ అవుతాయి. లైక్ డెంగ్యూ ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, మలేరియా ఫీవర్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కోవిడ్ వేరియంట్ లాంటివన్నీ డే 30 తర్వాత కవర్ అవుతాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని కొన్ని ఉంటాయి, అంటే లైక్ ఆస్తమా, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని అంటారు. ఆఫ్టర్ 2 years తర్వాత కవర్ అయ్యే డిసీజుల్లో కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, హైడ్రోసెల్స్ కానీ, హెర్నియాస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, స్టెక్టమీ కానీ ఇలాంటి వ్యాధులన్నీ ఆఫ్టర్ 2 years తర్వాత కవర్ అవుతాయి. ఆఫ్టర్ 3 years తర్వాత నుంచి మోకాళ్ళ మార్పిడి అంటే నీ రీప్లేస్మెంట్స్ కానీ, స్పైనల్ కార్డ్ డిస్క్ బల్జెస్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులన్నీ 3 years తర్వాత కవర్ అవుతాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని కానీ, అడ్వైజర్ని కానీ క్లియర్గా కనుక్కొని ప్రొసీడ్ అవ్వండి. మా 7 pointsలోని 6th point అయినటువంటి రూమ్ రెంట్ లిమిట్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.